హాయ్ చిల్డ్రన్, ఈరోజు డే 20 30 వర్డ్స్తో పాటుగా నౌన్లో భాగంగా జెండర్ కాన్సెప్ట్ని తెలుసుకుంటారు. జెండర్లో డిఫరెంట్ జెండర్స్ గురించి చివరిలో తెలుసుకుంటారు. మొదటగా వర్డ్స్. ఫస్ట్ వర్డ్ ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ నియర్లీ బట్ నాట్ కంప్లీట్లీ, దగ్గరగా. క్లోజ్ టు ఏ సిచ్యువేషన్ ఆర్ కండిషన్, దాదాపు అంటే 2 మీనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ సెంటెన్స్, హీ ఆల్మోస్ట్ వన్ ద రేస్. అతను దాదాపు రేస్ గెలిచాడు అంటే అతను విన్ అవ్వడానికి దగ్గరగా ఉన్నాడు. సెకండ్ సెంటెన్స్, ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ టు గో. ఇప్పుడు వెళ్ళే సమయం దాదాపు వచ్చింది అంటే ఆ సమయానికి చాలా దగ్గరగా ఉన్నామని అర్థం. నెక్స్ట్ వర్డ్ ఎనిమో. ఎనిమో ఇక్కడ ఆర్ సైలెంట్, మీనింగ్ నో లాంగర్ లేదా నాట్ ట్రూ నౌ అంటే ఇప్పుడు కాదు అంటే ఇప్పుడు అలా లేదని అర్థం. షీ డజంట్ లివ్ హియర్ ఎనిమో. ఆమె ఇకపై ఇక్కడ ఉండదు, ఇకపై ఉండదు అని అర్థం. బ్లాంక్, ఎంటీ, ఖాళీ. ప్లీజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ స్పేస్. దయచేసి ఖాళీ స్థలం నింపండి. నెక్స్ట్ వర్డ్ బాయిల్. హీట్ లిక్విడ్ అంటిల్ ఇట్ బబుల్స్. మరిగించు. నెక్స్ట్ మీనింగ్ బికమ్ వెరీ యాంగ్రీ అంటే కోపం తెచ్చుకోను. ఫస్ట్ సెంటెన్స్, బాయిల్ ద వాటర్ బిఫోర్ డ్రింకింగ్. తాగే ముందు నీరు మరిగించండి. సెకండ్ సెంటెన్స్, హీ బాయిల్డ్ విత్ యాంగర్. అతను కోపంతో మరిగిపోయాడు. నెక్స్ట్ వర్డ్ కోజ్. CAUSE, కోజ్. ఇక్కడ కా కాదు, కోజ్. మేక్ సంథింగ్ హ్యాపెన్, కారణం అవ్వడం. నెక్స్ట్ మీనింగ్ ఏ రీజన్ ఫర్ సంథింగ్, కారణం అవ్వడం. ఫస్ట్ ఏమో వర్బ్, సెకండ్ నౌన్. సెంటెన్స్, స్మోకింగ్ కోజెస్ క్యాన్సర్. ఇక్కడ కోజెస్ అని చదవాలి. పొగ త్రాగడం క్యాన్సర్ కు కారణం అవుతుంది. స్మోకింగ్ కోజెస్ క్యాన్సర్. నెక్స్ట్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ గుడ్ కోజ్. వారు మంచి కారణం కోసం పోరాడుతున్నారు. నెక్స్ట్ వర్డ్ కంపీట్. కంపీట్, ట్రై టు విన్ ఎగ్నెస్ట్ అదర్స్. పోటీ చేయు లేదా పోటీ పడుట. మెనీ టీమ్స్ కంపీట్ ఫర్ ద ప్రైజ్. చాలా జట్లు బహుమతికి పోటీ పడుతున్నాయి. నెక్స్ట్ వర్డ్ కాంటినెంట్. కాంటినెంట్, వన్ ఆఫ్ ద లార్జ్ ల్యాండ్ మాసెస్ ఆన్ ఎర్త్. భూమిపై ఉన్న పెద్ద భూభాగాలు అన్నమాట. సింపుల్గా ఖండం అంటుంటాం. సెంటెన్స్, ఏషియా ఈజ్ ద లార్జెస్ట్ కాంటినెంట్. ఆసియా అతిపెద్ద ఖండం. నెక్స్ట్ వర్డ్ కార్నర్. CORNER, లాస్ట్లో ఆర్ సైలెంట్. ఇక్కడ 2 ఆర్లు కూడా సైలెంటే. కార్నర్, ప్లేస్ వేర్ 2 లైన్స్ ఆర్ రోడ్స్ మీట్ అంటే మూల భాగం అనమాట. 2 రోడ్లు కలిసే మూల అనమాట. ఇక్కడ సెకండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే ఇబ్బంది. సెంటెన్స్, దెర్ ఇస్ షాప్ ఆన్ ద కార్నర్. మూలలో ఒక షాపు ఉంది. సెకండ్, హీ వాజ్ కార్నర్డ్ బై ద పోలీస్. అతన్ని పోలీసులు ఇబ్బందుల్లో పెట్టారు. కార్నర్డ్. నెక్స్ట్ వర్డ్ ఎఫర్ట్. ఎఫర్ట్, ఫిజికల్ ఆర్ మెంటల్ ఎనర్జీ టు డూ సంథింగ్. ప్రయత్నం చేయడం అన్నమాట. ప్రయత్నం. షీ మేడ్ అ గ్రేట్ ఎఫర్ట్ టు ఫినిష్ ద వర్క్. ఆమె పని పూర్తి చేయడానికి గొప్ప ప్రయత్నం చేసింది. నెక్స్ట్ వర్డ్ ఎక్సెప్ట్. ఎక్సెప్ట్, ఫస్ట్ సిలబుల్ ఇక్ అని పలకాలి. మీనింగ్ నాట్ ఇంక్లూడింగ్, తప్ప అంటే తప్పించి. సెకండ్, అదర్ దెన్, ఇది కూడా తప్పించి. సెంటెన్స్ చూడండి అర్థమవుతుంది. ఎవ్రీవన్ కేమ్ ఎక్సెప్ట్ జాన్. జాన్ తప్ప అందరూ వచ్చారు. నెక్స్ట్ సెంటెన్స్, ఐ లైక్ ఆల్ కలర్స్ ఎక్సెప్ట్ బ్లాక్. నాకు నల్ల రంగు తప్ప అన్ని రంగులు ఇష్టం. నెక్స్ట్ వర్డ్ ఎక్స్ప్లౌడ్. ఎక్స్ప్లౌడ్, ఎక్స్ప్లౌడ్, ఫస్ట్ మీనింగ్ బర్స్ట్ విత్ ఫోర్స్, పేలడం. సెకండ్ మీనింగ్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్ సడన్లీ. ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్ సడన్లీ అంటే ఉధృతంగా వ్యక్తీకరించడం అంటే స్ట్రాంగ్ గా చెప్పడం అనమాట. ఫస్ట్ సెంటెన్స్, ద బాంబ్ ఎక్స్ప్లోడెడ్. బాంబు పేలింది. ద బాంబ్ ఎక్స్ప్లోడెడ్. సెకండ్ సెంటెన్స్, షీ ఎక్స్ప్లోడెడ్ విత్ యాంగర్. ఆమె కోపంతో
ఉవ్వెత్తున లేచింది అంటే కోపంతో ఊగిపోయిందన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఎనేబుల్. ఎనేబుల్. మేక్ సంథింగ్ పాసిబుల్ ఆర్ ఈజీ. సాధ్యం చేయు. సెంటెన్స్ దిస్ ఫీచర్ enables users to save time. ఈ ఫీచర్ వినియోగదారులకు సమయం ఆదా చేయడానికి సహాయపడుతుంది. ఇక్కడ ఆదా చేయడానికి సహాయపడుతుంది. ఆదా చేయడం అనే దాన్ని సాధ్యమయ్యేలా చేస్తుందని అర్థం. నెక్స్ట్ వర్డ్ ఫర్దర్. ఇక్కడ 2 చోట్ల కూడా ఆర్ సైలెంట్. ఫర్దర్. మోర్. అడిషనల్. తెలుగులో మరింత. సెకండ్ మీనింగ్ దూరం విషయంలో ఎట్ ఎ గ్రేటర్ డిస్టెన్స్ దూరంగా. ఫస్ట్ సెంటెన్స్ వి నీడ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. మాకు మరింత సమాచారం అవసరం. నెక్స్ట్ he walked further down the road. he walked further down the road. అతను రోడ్డుపై మరింత దూరం నడిచాడు. నెక్స్ట్ వర్డ్ ఫ్లూ. షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా. జలుబు లేదా ఫ్లూ జబ్బు అనమాట. షీఈస్ డౌన్ విత్ ఫ్లూ. ఆమె ఫ్లూతో బాధపడుతుంది. నెక్స్ట్ వర్డ్ ఫోమల్. ఇక్కడ ఆర్ సైలెంట్. ఫోమల్. ఇక్కడ ఫా కాదు ఫోమల్. మీనింగ్ అఫీషియల్ లేదా ఫాలోయింగ్ రూల్స్. అధికారిక. సెకండ్ మీనింగ్ పొలైట్ అండ్ ప్రాపర్. నియమబద్ధమైన. ఫస్ట్ సెంటెన్స్ హీ వోర్ ఫార్మల్ క్లోత్స్ ఫర్ ద మీటింగ్. అతను సమావేశానికి అధికారిక దుస్తులు ధరించాడు. హర్ స్పీచ్ వాస్ వెరీ ఫార్మల్. ఆమె ప్రసంగం చాలా నియమబద్ధంగా ఉంది. అంటే సున్నితంగా ప్రణాళికాబద్ధంగా ఉందని అర్థం ఆ స్పీచ్. నెక్స్ట్ వర్డ్ ఫెయిలీ. ఇక్కడ ఆర్ సైలెంట్ మళ్ళీ. ఫెయిలీ అంటే క్వైట్ లేదా రీజనబుల్లీ. తెలుగులో సరిగ్గా లేదా సరిపడా. సెకండ్ మీనింగ్ ఇన్ ఏ ఫెయిర్ వే న్యాయంగా. సెంటెన్స్ ఇట్స్ ఫెయిర్లీ ఈజీ టు డూ. ఇది చేయటం కొంతవరకు సులభం అంటే రీజనబుల్ గా జరుగుద్దని. సెకండ్ షీ ట్రీటెడ్ ఎవ్రీ వన్ ఫెయిర్లీ. ఆమె అందరినీ న్యాయంగా చూసింది. ఇక్కడ ఫస్ట్ మీనింగ్ సరిపడగా లేదా చాలా వరకు అని అర్థం వస్తుంది. సెకండ్ మీనింగ్ న్యాయబద్ధంగా అని వస్తుంది. నెక్స్ట్ వర్డ్ జనరలీ. యూజువలీ లేదా ఇన్ మోస్ట్ కేసెస్ సాధారణంగా. జనరలీ పీపుల్ స్లీప్ ఎట్ నైట్. సాధారణంగా ప్రజలు రాత్రి నిద్రపోతారు. నెక్స్ట్ వర్డ్ గ్రెయిన్. అ స్మాల్ హార్డ్ సీడ్ లేదా ధాన్యం. అ వెరీ స్మాల్ అమౌంట్ తక్కువ పరిమాణం. 2 అర్థాలు ఉన్నాయి. ఫస్ట్ సెంటెన్స్ వీట్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ గ్రెయిన్. గోధుమ ఒక రకమైన ధాన్యం. సెకండ్ సెంటెన్స్ దేర్ వాజంట్ అ గ్రెయిన్ ఆఫ్ ట్రూత్ ఇన్ హిస్ స్టోరీ. అతని కథలో తక్కువ నిజం కూడా లేదు. అంటే గ్రెయిన్ అంటే చాలా తక్కువ అని అర్థం. ఇక్కడ there wasn't a grain of truth in his story. Next word have. Own or possess. కలిగి ఉండుట ఫస్ట్ మీనింగ్ అనమాట. సెకండ్ మీనింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ డూ చేయుట. ఫస్ట్ సెంటెన్స్ ఐ హ్యావ్ ఎ కార్. నాకు ఒక కారు ఉంది. ఇక్కడ హ్యావ్ అంటే కలిగి ఉండడం. సెకండ్ సెంటెన్స్ లెట్స్ హ్యావ్ లంచ్. మనం భోజనం చేద్దాం. ఇక్కడ హ్యావ్ అంటే భోజనం చేయటం అంటే ఈట్ అనమాట. అలాగే హ్యావ్ అనే దాన్ని స్ట్రక్చరల్ వర్డ్గా అంటే మనం పర్ఫెక్ట్ టెన్స్లో వాడుతుంటాము ఒక స్ట్రక్చర్లో భాగంగా. నెక్స్ట్ వర్డ్ హర్ సెల్ఫ్. ఇక్కడ కూడా ఆర్ సైలెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎంఫసిస్ ఆర్ యాజ్ రిఫ్లెక్సివ్. ఇక్కడ హర్ సెల్ఫ్ అనే దాన్ని షీ అనే వర్డ్కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్గా వాడుతుంటాము. అంటే ఆమె స్వయంగా చేసింది అనే సందర్భంలో వాడుతుంటాం. ఎగ్జాంపుల్ షీ మేడ్ ఇట్ హర్ సెల్ఫ్. ఆమె తానే చేసింది స్వయంగా. ఇక్కడ చూడండి షీ అనే సబ్జెక్ట్, హర్ సెల్ఫ్ అనేది ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గా వాడాము. షీకి రిఫ్లెక్షన్ అనమాట. షీ అన్నా హర్ సెల్ఫ్ అన్నా 2 ఒకటే. ఇంకో రకంగా చెప్పాలంటే షీ మేడ్ ఇట్ అంటే సరిపోతుంది ఆమె చేసిందని. కానీ ఆమె చేసిందని నొక్కి చెప్పడానికి అంటే ఎంఫోసిస్ కి కూడా ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హర్ సెల్ఫ్ వాడుతుంటాము. ఆమె దానిని తానే చేసింది. ఇక్కడ తానే అనే మాట లేకపోయినా సరే సరిపోతుంది, కానీ నొక్కి చెప్పడానికి వాడతాం అనమాట ఇది. నెక్స్ట్ వర్డ్
incredible, 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 incredible. Difficult to believe, నమ్మశక్యం కానిది అంటే నమ్మలేనంతగా ఉందని. సెకండ్ మీనింగ్ అమేజింగ్, అద్భుతమైన. ఫస్ట్ సెంటెన్స్ ఇట్స్ ఎన్ ఇన్క్రెడిబుల్ స్టోరీ, అది ఒక నమ్మశక్యం కాని కథ. సెకండ్ మీనింగ్ ద వ్యూ వాస్ ఇన్క్రెడిబుల్, ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. ఫస్ట్ మీనింగ్ వచ్చేసి నమ్మలేకపోతున్నామని, సెకండ్ మీనింగ్ వచ్చేసి అద్భుతంగా ఉందని. నెక్స్ట్ వర్డ్ ఇన్ఫార్మల్, ఇన్ఫార్మల్, ఇన్ఫార్మల్. ఇంతకు ముందే ఫార్మల్ అనే వర్డ్ చెప్పాను, దానికి ఆపోజిట్ ఇది ఇన్ఫార్మల్. క్యాజువల్, నాట్ అఫీషియల్, అనధికారిక లేదా సాధారణ. ఇట్ వాస్ అన్ ఇన్ఫార్మల్ మీటింగ్, అది ఒక సాధారణ సమావేశం. నెక్స్ట్ వర్డ్ ఇట్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. ఇక్కడ కూడా యూజ్డ్ ఫర్ ఎంఫోసిస్ ఆర్ యాజ్ రిఫ్లెక్సివ్. ఇక్కడ ఇట్ అనే ప్రొనౌన్ కి ఇట్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్. అర్థం అది స్వయంగా చేసిందని. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, ద క్యాట్ క్లీన్డ్ ఇట్ సెల్ఫ్, పిల్లి దానిని తానే శుభ్రం చేసుకుంది. రిఫ్లెక్సివ్ అంటే చెప్పాను కదా, ఎంఫసిస్ అన్న రిఫ్లెక్సివ్ రెండు కూడా ఇంతకు ముందు హౌస్ సెల్ఫ్ గురించి చెప్పినప్పుడు చెప్పాను. నెక్స్ట్ జార్జ్, జార్జ్ ఏ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ విత్ స్ట్రాంగ్ రిథమ్, అంటే జార్జ్ సంగీతం అన్నమాట. హీ లవ్స్ జార్జ్ మ్యూజిక్, అతనికి జార్జ్ సంగీతం ఇష్టం. జర్నల్, జర్నల్ ఏ డైలీ రికార్డ్ ఆర్ డైరీ, రోజు పత్రిక, రోజు రాసే ఒక డైరీ లాంటిది అన్నమాట. సెకండ్ మీనింగ్ ఏ మ్యాగజైన్ ఫర్ ప్రొఫెషనల్స్, అదొక పత్రిక అన్నమాట. షీ రైట్స్ ఇన్ హర్ జర్నల్ ఎవ్రీ నైట్, ఆమె ప్రతి రాత్రి తన డైరీలో రాస్తుంది, తన జర్నల్ రాస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ ద ఆర్టికల్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఏ సైన్స్ జర్నల్, ఆ వ్యాసం సైన్స్ పత్రికలో ప్రచురించబడింది. ఒక మీనింగ్ వచ్చేసి డైలీ రాసే డైరీ లాంటిది, రెండో మీనింగ్ వచ్చేసి ఒక అఫీషియల్ మ్యాగజైన్. నెక్స్ట్ వర్డ్ కీన్, వెరీ ఇంట్రెస్టెడ్ ఆర్ ఈగర్, ఆసక్తి గల. సెకండ్ మీనింగ్ షార్ప్ ఆర్ స్ట్రాంగ్, పదునైన. షీఈస్ కీన్ టు లెర్న్, ఆమె నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతుంది. ఇక్కడ కీన్ అంటే ఇంట్రెస్ట్ ఉందని. సెకండ్ మీనింగ్ హీ హాజ్ ఎ కీన్ సెన్స్ ఆఫ్ స్మెల్, అతనికి మంచి వాసన భావన ఉంది. అంటే స్ట్రాంగ్ అంటే రికగ్నైజ్ చేయగలుగుతున్నాడు బాగా స్మెల్ ని. కిక్, స్ట్రైక్ విత్ ద ఫుట్, తన్నటం అనమాట. రిమూవ్ ఆర్ స్టార్ట్ సడన్లీ, ప్రారంభించటం. హీ కిక్డ్ ద బాల్, అతను బంతిని తన్నాడు. కిక్డ్ అంటే తన్నాడు. ద షో కిక్స్ ఆఫ్ ఎట్ 7 PM, ప్రదర్శన సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక్కడ కిక్ ఆఫ్ అంటే ప్రారంభం అవ్వడం. నెక్స్ట్ వర్డ్ లెజర్, లెజర్ LEISURE, లెజర్ అంటే ఫ్రీ టైం, వినోద సమయం లేదా టైం ఫర్ రిలాక్సేషన్, విశ్రాంతి సమయం. హీ ఎంజాయ్స్ రీడింగ్ ఇన్ హిజ్ లెజర్ టైం, అతను తన ఖాళీ సమయంలో చదవడం ఇష్టపడతాడు. నెక్స్ట్ వర్డ్ లే, లే పుట్ ఆర్ ప్లే సంథింగ్ డౌన్, పెట్టుట. లేదంటే ఇక్కడ ప్రొడ్యూస్ ఎగ్స్, గుడ్లు పెట్టుట, రెండు అర్థాలు. సెంటెన్స్ లే ద బుక్ ఆన్ ద టేబుల్, పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టుట అంటే అక్కడ మనం ఉంచడం. నెక్స్ట్ హెన్స్ లే ఎగ్స్, కోళ్ళు గుడ్లు పెడతాయి అంటే గుడ్డు పెట్టడం కూడా లే అంటుంటాం. లై, రెస్ట్ ఇన్ ఏ ఫ్లాట్ పొజిషన్, పడుకోవడం. టెల్ సంథింగ్ అన్ట్రూ, అబద్ధం చెప్పడం. ఈ రెండు డిఫరెంట్ మీనింగ్స్ అనమాట. హీ లైస్ ఆన్ ద బెడ్, అతను మంచంపై పడుకున్నాడు అంటే ఇక్కడ అతను అలా రెస్ట్ తీసుకుంటుంటాడు అనమాట, అతను అలవాటు. హీ లైస్ ఆన్ ద బెడ్. నెక్స్ట్ డోంట్ లై టు మీ, నాతో అబద్ధం చెప్పొద్దు. ఇక్కడ అబద్ధం చెప్పడం లై అంటే సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, మీనింగ్ మాత్రం వేరుగా ఉంటుంది. ఈ 30 వర్డ్స్ ని కూడా మీకు బ్రిటిష్ స్టైల్లో చెప్పడం జరిగింది. వీటిలో కొన్ని పదాలు అమెరికన్ స్టైల్లో కొద్దిగా మార్పు చెంది ఉంటాయి. ఇది చూడండి, ఆల్మోస్ట్, ఇక్కడ మౌ అని వస్తుంది సౌండ్, మౌ. ఇక్కడ మౌ, ఇక్కడ ఓ సౌండ్ వస్తుంది. ఇక్కడ మౌ, ఇక్కడ మౌ. అలాగే ఇది చూడండి, ఎనిమో. ఇక్కడ మనం బ్రిటిష్ స్టైల్లో ఆరు పలకలేదు, ఇక్కడైతే
ఎనీ మోర్, మోర్ ఆర్ పలుకుతాం అనమాట. నెక్స్ట్ ఈ వర్డ్స్ అన్ని కూడా రెండింటిలో ఒకేలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ వర్డ్ చూడండి, కాంటినెంట్. ఈ వర్డ్ని మనం కాంటినెంట్ అంటాం. కాంటినెంట్, ఇది కాంటినెంట్, ఇది కా వస్తుంది. ఇక్కడ కా, కాంటినెంట్, ఇది కాంటినెంట్. అలాగే ఇది కార్నర్, ఇక్కడ కార్నర్, అంటే అక్కడ ఆర్ పలుకుతాం, రెండు ఆర్లు కూడా పలుకుతాం. ఈ 9th వన్ కూడా అంతే, ఎఫర్ట్, ఇది ఎఫర్ట్, ఆర్ పలుకుతాం. అలాగే ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఔ, ఓ. అలాగే ఇక్కడ ఫర్దర్, ఫర్దర్, ఇక్కడ రెండు కూడా ఆర్లు పలుకుతున్నాం. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఫార్మల్, ఫార్మల్, ఆర్ పలుకుతున్నాం. అలాగే ఇది గమనించండి, ఫెయర్లీ, ఫెయిలీ, ఇక్కడ ఫెయిర్లీ, FAIRLY, మనం ఫెయిర్లీ అంటుంటాం. యాక్చువల్గా ఫెయిలీ బ్రిటిష్ స్టైల్, అమెరికన్ స్టైల్ ఫెయిర్లీ. ఇక్కడ 17 చూడండి, ఇది ఎలా పలకాలంటే జనరలీ, ఇక్కడైతే జనరలీ, జనరలీ. ఇక్కడ ఏమవుతుందంటే జన్ రలీ, ఎక్స్ట్రాగా సౌండ్ వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, అది జనరలీ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక సిలబుల్ యాడ్ అయింది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ ఒకలాగా ఉన్నాయి. 20th చూడండి, మళ్ళీ ఆర్, ఇక్కడ హర్ సెల్ఫ్, ఇక్కడ హర్ సెల్ఫ్, ఆర్ పలికాం. అలాగే 22nd చూడండి, ఇన్ఫార్మల్, ఇక్కడ ఇన్ఫార్మల్. మీరు గమనించండి, అమెరికన్ స్టైల్ వచ్చేటప్పటికి చాలా సందర్భాలు మనం ఆర్ పలుకుతుంటాం. నెక్స్ట్ 25th జర్నల్, ఇక్కడ జర్నల్. నెక్స్ట్ ఇది గమనించండి, 28 లెజర్, లెజర్, LEISURE, లెజర్, ఇక్కడ లీజర్, ఆర్ పలుకుతున్నాం. అలాగే ఇక్కడ సౌండ్ కూడా మారింది, ఇక్కడ ఏ సౌండ్ వచ్చింది, ఇక్కడ ఈ, లీ, ఇక్కడ లే, లెజర్, లీజర్. ఈ రెండింటిలో మార్పు లేదు. ఇప్పుడు మనం జెండర్ గురించి బ్రీఫ్గా చూద్దాం. జెండర్ 4 రకాలు. ఫస్ట్ వన్ మస్క్యులైన్ జెండర్, అంటే పురుష, అంటే పుల్లింగము. సెకండ్ వన్ ఫెమినైన్ జెండర్, అంటే స్త్రీలింగము. నెక్స్ట్ కామన్ జెండర్. కామన్ జెండర్ అంటే ఇక్కడ స్త్రీ లేదా పురుష అనే విషయాన్ని అక్కడ మనం తెలియచేయము, చూద్దాం. ఈ మూడు కూడా జీవించి ఉన్న వాటికి మనం ఆపాదిస్తుంటాము. మరి 4వ చూడండి, న్యూటర్ జెండర్, అంటే వస్తువులకి. వస్తువులకి మనం పురుష స్త్రీ అనే మాట చెప్పం కాబట్టి దీన్ని మనం న్యూటర్ జెండర్ అంటుంటాం. ఇప్పుడు మనం మస్కులైన్ జెండర్కి ఫెమినైన్ జెండర్కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఇవి ఎలా ఉంటాయంటే చూడండి, మస్కులైన్ జెండర్ రిఫర్స్ టు మేల్ పర్సన్స్ ఆర్ యానిమల్స్. మస్కులైన్ జెండర్ అంటే మేల్ పర్సన్స్ లేదా యానిమల్స్ కూడా. అలాగే ఫెమినైన్ జెండర్ రిఫర్స్ టు ఫీమేల్ పర్సన్ ఆర్ యానిమల్స్. ఎగ్జాంపుల్ చూద్దాం, మ్యాన్, బాయ్, ఫాదర్, అంకుల్, ఇవి మెస్కులైన్ అయితే వీటికి ఫెమినైన్ చూద్దాం. మ్యాన్కి ఆపోజిట్ విమెన్, అలాగే బాయ్కి గర్ల్, ఫాదర్, మదర్, అంకుల్, ఆంట్. ఇటు పక్కన మీరు చూసింది మస్కులైన్ జెండర్ అయితే దానికి ఆపోజిట్లో ఫెమినైన్ జెండర్ చూశారు. అలాగే లయన్, బుల్, టైగర్, ఇటువైపు లయనెస్, కౌ, టైగ్రెస్, కింగ్, ప్రిన్స్, మాంక్, ఇటువైపు క్వీన్, ప్రిన్సెస్, నన్. రూస్టర్ అంటే మేల్ చికెన్, దానికి ఆపోజిట్ హెన్, ఫీమేల్ చికెన్. లెఫ్ట్ సైడ్ మీకు మస్కులైన్ జెండర్లో ఉన్న నౌన్స్ ఇచ్చినట్లయితే వాటికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మీకు రైట్ సైడ్న ఫెమినైన్ జెండర్ నేమ్స్ ఇచ్చాను. కామన్ జెండర్ రిఫర్స్ టు నౌన్స్ దట్ కెన్ బి ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఇక్కడ చూడండి, చైల్డ్, టీచర్, స్టూడెంట్, డాక్టర్. ఇక్కడ చైల్డ్ అంటే మేల్ అయి ఉండొచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు. టీచర్ అన్నా సరే, టీచర్ అంటే మేల్ టీచర్ అయి ఉండొచ్చు, ఫీమేల్ టీచర్ అయి ఉండొచ్చు. ఇక్కడ ప్రత్యేకించి ఏ జెండరో చెప్పట్లేదు. అలాగే స్టూడెంట్, డాక్టర్, ఫ్రెండ్, పేరెంట్, బేబీ, కజిన్, ఇవన్నీ కూడా కామన్ జెండర్స్. ఒకవేళ పర్టికులర్ మన జెండర్ చెప్పాల్సి వస్తే దాని ముందు మేల్ అండ్ ఫీమేల్ అని చెప్పొచ్చు. ఉదాహరణకి మేల్ చైల్డ్, ఫీమేల్ చైల్డ్, మేల్ టీచర్, ఫీమేల్ టీచర్. ఇక్కడ జెండర్ డిపెండ్స్ ఆన్ కాంటెక్స్ట్, నాట్ ఆన్ ద వర్డ్.
ఉదాహరణకు టీచర్ అన్నప్పుడు అక్కడ మనం ఏం చెప్తున్నాం అన్నది ఆ వర్డ్ ఒకటే చూస్తే తెలియదు. అక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు మేలా, ఫీమేలా మనం అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ న్యూటర్ జెండర్ రిఫర్స్ టు నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ థింగ్స్ వితౌట్ బయోలాజికల్ సెక్స్. ఇక్కడ నాన్ లివింగ్ థింగ్స్ అంటే మేల్, ఫీమేల్ ఉండవు కదా! అంటే టేబుల్, చైర్, బుక్, కార్, ట్రైన్, కంప్యూటర్, రివర్, మౌంటైన్, సిటీ ఇవేవి కూడా లివింగ్ థింగ్స్ కాదు కాబట్టి ఇవి మేల్ కాదు, ఫీమేల్ కాదు కాబట్టి న్యూటర్ జెండర్. ఇవే కాకుండా ఆనెస్టీ, బ్యూటీ ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇవి కూడా న్యూటర్ జెండర్ లోకి వస్తాయి. చివరగా మీకు ఒక ప్రశ్న. వాట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ఎంపరర్? మీ యొక్క ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో ఉంచండి. థాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.